సాక్షాత్ శ్రీనివాసుడు పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తోగ్రజో యథ. అన్నగారు వచ్చారు, బలరాముడు వచ్చాడు అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పర్యంకంలో ఉన్న లక్ష్మిని, రుక్మిణిని వదిలి వెళ్ళి ఈయన్ని పట్టుకున్నాడే, ఈయన్ని కావలించుకున్నాడే. ఏం చేశాడో, ఏం పుణ్యం చేశాడో, ఏం గొప్ప పని చేశాడో అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారట. కృష్ణుడికి చాలా ఆనందమైంది. సంభాషణ ప్రారంభించాడు. ప్రారంభించి కుచేల, సుధామ, కుచేల అనడు ఆయన, సుధామ మిత్రమా ఎలా ఉన్నావు, బాగున్నావా? మనం బాల్యంలో చేసిన చేష్టలన్నీ నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావా? మనం ఆ సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాం, అది గుర్తుందా? గురువుని మరిచిపోయేవాడు ఎప్పటికీ బాగుపడ్డు. గురువుని అప్పుడప్పుడు స్మరణ చేసుకుంటున్నావా? గురు తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా వర్ణించి చెప్తారు. కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహత చేతస త్యజంతః ప్రకృతిర్దైవీ యథాహం లోక సంగ్రహం. మహాత్ములున్నారు, నేను లోక సంగ్రహం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాను. మహాత్ములున్నారే, వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేసి నీలాగా ఉంటూ ఉంటారు. నువ్వు నేను ఇద్దరము ఒకటే, నాకన్నా నువ్వేమీ తక్కువ కాదు, నువ్వు నేను సమానమే, నాకన్నా గొప్పవాడివే నువ్వు చెప్పాలంటే. కుచేలుణ్ణి కీర్తన చేస్తూ ఉన్నాడు. అటువంటి నువ్వు గురువుని స్మరణ చేస్తున్నావా? ఒకానొక సందర్భంలో మనం గురుపత్ని చెప్పింది అని అడవులకి సమిధలు తీసుకురావడానికి వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు ఆ రోజు బాగా చీకటి పడిపోయింది, వర్షం వచ్చింది, విపరీతమైన చలిగా ఉంది, మనం ఎటు వెళ్ళాలో తెలియకపోయింది మనకి. అటువంటి సందర్భంలో మనల్ని వెతుక్కుంటూ ఆ రాత్రికి రాత్రే మనం ఇంకా తిరిగి రాలేదే అని ఆయన వచ్చారు. ఆ గురువుగారు మన కోసం వచ్చి మనల్ని చూసి చాలా ఆనందించి సంతోషించి, నాయనా, శరీరం అంటే అందరికీ చాలా ఇష్టము, అటువంటి శరీరాన్ని కూడా నా కోసం లెక్క చేయకుండా మీరు ఇంత సేవ చేస్తున్నారు, కాబట్టి మీకు చదవకపోయినా అన్ని చదువులు వస్తాయి పోండి అని ఆశీర్వదించారు. ఇది గురువు అనుగ్రహం. ఇది ఆ మాట గుర్తుందా నీకు? ఆ మాటను గుర్తు చేసుకుంటున్నావా? మనం ఆ రోజుల్లో అక్కడ వేదార్థ చర్చ చేసేవాళ్ళం, అది గుర్తుందా నీకు? ఆ రోజుల్లో ఎన్నో గొప్ప గొప్ప మాటలు మనం మాట్లాడుకున్నాం, అవన్నీ నీకు గుర్తున్నాయా? ఎంతో గురుసేవ చేసి పవిత్రం అయిపోయాం మనం, అవన్నీ గుర్తున్నాయా నీకు? ఆ గురువుగారిని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నావా? ఎందుకని అంటే గురుసేవ లేకుండా ఏదీ ఫలించదు. ఏతదేవ హి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం అని ఆ రోజు ఆయన చెప్పారు, గుర్తుందా? ఇలాగే ఉండాలి శిష్యులు అన్నవాళ్ళు అని ఆ రోజు గురువుగారు కీర్తించారే మనల్ని. యద్వై విశుద్ధ భావేన సర్వార్థార్పణం గురోహో సర్వార్థాత్మార్పణం గురోహో. ఆత్మార్పణ చేసుకునే శిష్యులు ఉంటారే మీలాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్లే గురు రుణాన్ని తీర్చుకోగలరు అని ఆ రోజు ఆయన చెప్పారు. ఆ మాట గుర్తుందా? గుర్తు చేసుకుంటున్నావా? గురువుగారు అప్పుడప్పుడు గుర్తొస్తున్నారా? గురువుని ప్రతిరోజు ప్రొద్దున్న లేవంగానే ప్రాతస్మరణీయులైన ఆయన గుర్తు చేస్తున్నావా? మర్చిపోలేదు కదా ఆయన్ని. గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రజాయతే. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశాల్లో అత్యంత దొడ్డదైన ఉపదేశం. ఇది దీనికన్నా పెద్ద ఉపదేశం లేదు. గురోరనుగ్రహేణైవ, గురు అనుగ్రహం ఉంటే పుమాన్ పూర్ణ ప్రజాయతే, వాడు పూర్ణుడవుతాడు అంటే పరబ్రహ్మ అవుతాడు. ఒక సాధారణమైన జీవుడు గురువు అనుగ్రహంతో పరబ్రహ్మే అయిపోతాడు, పరబ్రహ్మ జ్ఞానాన్ని వాడు పొందుతాడు. గురువు అనుగ్రహం లేకుండా ఎన్ని చదివినా కూడా ప్రయోజనం లేదు. గురువుల్ని మనం ఎప్పటికీ అవమానించకూడదు. గురువుల్ని సదా స్మరణ చేస్తూ ఉండాలి, గురువులకి సేవ చేసుకుంటూ ఉండాలి. యస్య ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం అని ఆయన గుర్తు చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ కుచేలుడు అంటాడు, అయ్యా, నీకు గురుకుల వాసం ఏమిటి? నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ. ఇవన్నీ కూడా ఊరికే విడంబనం, ఏదో అలంకారంగా మా కోసం అట్లా చేసావంతే. నీకు ఇవన్నీ అవసరం ఉన్నాయా? మమ్మల్ని ఉద్ధరించడం కోసం ఈ నాటకాలు ఆడుతూ గురుసేవ చేసుకోవాలి అని మాకు ఉపదేశం చేస్తున్నావు, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నావు. ఇలా సంభాషణ జరుగుతోంది. ఆ సంభాషణ చాలా పెద్దది. అలా సంభాషణ అంతా అయిన తర్వాత సరే గురువుగారి గురించి మాట్లాడుకున్నాం, గురుకులాన్ని గురించి మాట్లాడుకున్నాం, చాలా బాగుంది. నా కోసం ఏం పంపించింది మా వదినమ్మ అడిగాడు. ఎక్కడ బాంబు వేయాలో అక్కడ వేస్తాడు ఆయన. తెలుసు ఆయనకి మనలో ఉన్న కల్మషాలు ఎక్కడ ఉన్నాయో అవి పోగొట్టడానికి, తీసేయటానికి ఏం చేయాలో చేస్తాడు. అలా చూసి చూసి ఉన్నట్టుండి అడగడేమో అనుకున్నాడు. ఆయన మెల్లగా దాచుకుంటున్నాడు పక్కన. అమ్మ చూసేస్తే అడుగుతాడు, ఈయన వదలడు.
దాచుకున్నది చూశాడు. చూసి ఏం పంపించింది, ఏం పిండి వంట పంపించింది, నాకు మంచి వంట వాళ్ళు లేరు, ఇక్కడ సరిగ్గా చేసి పెట్టేవాళ్ళు లేరు, ఆమె ఏమైనా పంపించిందా నా కోసం? ఏదో పంపించే ఉంటుంది, అది ఇవ్వు. ఏం మాట్లాడట్లేదు, లేదు అంటే అబద్ధం, ఉంది అంటే ఇవ్వాల్సి వస్తుంది. ఏం అదేదో కనిపిస్తోంది, అది ఎత్తి బయటికి తీ. అది వద్దయ్యా ఇప్పుడు ఎందుకు అది? లేదు లేదు, మంచి వాసన వస్తోంది, తీ అంటాడు. ఎక్కడ మంచి వాసన? ముగ్గిపోయిన వాసన. అది తీ 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 తీ. ఆయన కష్టపడి తీశాడు. ఇంత మంచిది దాచుకుని నువ్వు ఒక్కడే తిందామనుకున్నావా? ఈ మాట ఎందుకన్నాడు తెలుసా కృష్ణుడు? చిన్నప్పుడు బాల్యంలో ఒక జరగకూడనిది ఒకటి జరిగింది కుచేలుడికి కృష్ణుడి కథలో. అది భాగవతంలో చెప్పరు. వీరు గురుకులంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అరణ్యంలో తిరిగేటప్పుడు ఇక్కడి నుంచి ఆహారం కట్టుకు వెళ్తారు కదా, ఎప్పటికి తిరిగి వస్తామో మధ్యాహ్నానికి కావాల్సిన ఆహారం తీసుకువెళ్తారు. అలా ఆ రోజు బాగా వేయించిన అటుకులు, దానిలో ఈ శనక్కాయలు అన్నీ వేస్తారు కదా, అవన్నీ వేసి బాగా తయారు చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అటువంటిది ఆ గురుపత్ని తయారు చేసి ఇచ్చింది. ఆయన మీరిద్దరూ కలిసి తినండి, అడవికి వెళ్తున్నారు కదా అని. వెళ్ళారు. వెళ్తే కింద సమిధలు లేవు, కింద కట్టెలు లేవు. అందుకని చెట్టు ఎక్కాడు కుచేలుడు. చెట్టు ఎక్కి అక్కడ కొమ్మలు విరుస్తున్నాడు, కావాలి కదా గురుపత్నికి. కృష్ణుడు కింద ఉన్నాడు. కాసేపు ఆ కొమ్మలు విరచడం ఆపేసి కుచేలుడు ఏదో తింటూ కనిపించాడు. కృష్ణుడికి కూడా ఆకలి అనిపించింది. ఆకలి అనిపించి, కుచేల ఏమైనా ఉందా తినటానికి, ఆకలి వేస్తోంది. ఒక వనంలో సీతమ్మ వారు ఉందని చెప్పి సంపాతి అనే ఒక పక్షి చెప్తే మరి అక్కడికి ఎలా పోవాలి అని అనుకున్నప్పుడు అందరూ కూడా, వానర వీరులందరూ కూడా, మేము ఒక 5 యోజనాల దూరం వెళ్తాం, కొందరేమో 20 యోజనాల దూరం, కొందరేమో 10 యోజనాల దూరం, కొందరేమో 50 యోజనాల దూరం, ఈ విధంగా జాంబవంతుడికి అందరికీ చెప్తుంటే 100 యోజనాలు దాటే వాళ్ళే లేరనుకుంటున్న సమయంలో అంగదుడు అంటాడు ఏమనంటే, తాత నేను దాటగలుగుతాను, కానీ 100 యోజనాలు వెళ్ళగలుగుతాను, కానీ వస్తానో రాను అన్న నమ్మకం నాకు లేదు అంటాడు. అనేటప్పటికి జాంబవంతుడు ఏమంటాడంటే, మహారాజా, యువరాజు కనుక మీరు ఇలాంటి పనులు చేయకూడదు, చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీరు రాజులై చేయకూడదంటే మరి నన్ను చేయకూడదు అంటున్నావు, ఇక్కడ చూస్తే ఎవరు కూడా లేరు, మరి మనం ఎలా సాధించగలుగుతామంటే దానికి ఒకరున్నారని చెప్పి హనుమ దగ్గరికి వెళ్ళి, హనుమ మర్చిపోయిన దాన్ని, అతని యొక్క శక్తిని వీరు గుర్తు చేసేటప్పటికి హనుమ మహేంద్ర పర్వతం పైన నిలబడి తాను ఒకటే అనుకుంటాడు, నేను రామబాణంలాగా లంకకు చేరతాననుకుంటాడు. అని ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి, అంటే ఎన్ని అడ్డంకులు వస్తాయి, ఒక దాసుడై ఉన్నప్పుడు కూడా మనం ఎన్ని సేవలు చేస్తుంటే మనకు ఆ అడ్డంకులు వచ్చినప్పుడు ఆ అడ్డంకులను దాటుకుంటూ ఆ యొక్క స్వామి సేవకు ఎలా వెళ్ళాలన్నదే మనకి ఈ సముద్ర లంఘనంలో మనకు హనుమ నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే హనుమ ఆ సముద్రం పైన వెళ్తుంటే సముద్రుడు, అందులో ఆ సముద్రంలో ఒక మైనక పర్వతం ఉందంట. సముద్రుడు ఏం చెప్పాడంటే మైనక పర్వతంతో, మైనక, ఈ సముద్రాన్ని వృద్ధి చేయడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు వల్ల ఇది ఇంతగా పెరిగిన మేము సముద్రుడమై ఉన్నాము. వారెవరో గారు సగరుడు. ఆ సగరుడు వంశంలో పుట్టిన రామచంద్రముడికి కష్టం ఎంతో వచ్చింది. ఆ సీతమ్మ వారిని వాడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అందుగురించి నువ్వు ఈ మైనక పర్వతమైన కొద్దిగా ఈ యొక్క సముద్రం పైనకి లేస్తే నీ యొక్క పర్వతం పైన ఉన్న పండ్లు, పుష్పాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, మధుర ఫలాలు ఉన్నాయి. హనుమ 100 యోజనాలు వెళ్ళాలి కనుక నీ పైన కొద్దిగా అలసట తీర్చుకొని ఈ పళ్ళు తింటాడేమో, నువ్వు పైకి లేవు అనేటప్పటికీ, పూర్వం ఒక కాలంలో పర్వతాలకు రెక్కలు ఉండేవంట. అయితే ఈ మైనక పర్వతం పరిగెత్తుతుంటే వాయుదేవుడు ఏం చేశాడంటే ఈ మైనక పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టాడు. ఇంకా రెక్కలు ఉన్నాయి కనుక నువ్వు ఇలా పైకి లేవు అనేటప్పటికీ, ఈ పైకి లేచిన మైనక పర్వతంను చూసేటప్పటికి హనుమ ఏమనుకున్నాడంటే ఎవరో రాక్షసుడు అడ్డం వస్తున్నాడని చెప్పి తన ఛాతీతో ఆ మైనక పర్వతాన్ని కొట్టేసేటప్పటికి అది 3 రకాలుగా తిరిగి పడిపోయిందంట సముద్రంలో. మళ్ళీ ముందుకెళ్ళి పైకి లేచి హనుమతో అన్నదంట, హనుమ, మేము ఎందు గురించి పైకి లేస్తున్నానో ఒక్కసారి నువ్వు విండు. ఈ యొక్క సముద్రుడు వృద్ధి చెందడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజు సగరుడు వల్ల. అంతేకాకుండా నీ తండ్రి నన్ను నా రెక్కలు కత్తిరించకుండా ఈ సముద్రంలో దాచిపెట్టాడు కనుక సముద్రుడు తర్వాత నేను కృతజ్ఞపూర్వకంగా మీకు సేవ చేయాలనుకుంటున్నాము. ఒక్కసారి నువ్వు ఈ పర్వతం పైన వాలిపోయి నీకు కావలసిన మధుర ఫలాలు తిని ఆ తర్వాత నువ్వు ప్రయాణం కామంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏదైనా సరే మనం కృతజ్ఞపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే
ఈశ్వరుడు ఏ విధంగా మనకు వస్తాడో తెలియడు, ఒక మనిషి రూపంలో రావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కృతజ్ఞపూర్వకంగా, అంటే మాకు సాగరుడు చేసిన సముద్రుడు కృతజ్ఞపూర్వకంగా, మీ తండ్రి గారైన వాయుదేవుడు నన్ను రక్షించాడు కనుక నేను కృతజ్ఞపూర్వకంగా నీకు దాసులమైనాము హనుమ, నువ్వు ఒక్క క్షణము ఇక్కడ కూర్చొని తెల్లనేటప్పటికీ అప్పుడు హనుమ ఏమన్నాడంటే, నేను రామబాణంలాగా వెళ్తానన్నా, నా రామకార్యం అయ్యే వరకు నేను అలసట అనేది లేదు, నేను విశ్రాంతి తీసుకునే లేదు అని చెప్పి తాను ఆ మైక పర్వతాన్ని ఇలా చేయితో స్పృశించి వెళ్ళిపోయాడట. చూడండి, మనం కూడా ఎప్పుడైనా బజార్లో అర్జెంటు పని మీద పోతుంటే ఎవరైనా స్నేహితుడు కలిస్తే నేను మళ్ళీ కలుస్తానని ఇలా భుజం దట్టి వెళ్ళిపోతామో ఆ విధంగా హనుమ వెళ్ళిపోయాడు. సురస అని చెప్పేసి ఒక దైవకన్య అడ్డం వచ్చింది, ఆవిడని తప్పించుకున్నాడు. సింహాక రాక్షసు వస్తే కూడా దాన్ని తప్పించుకొని లంకకు వెళ్ళాడు. లంకకు వెళ్ళిన తర్వాత హనుమకు వెంటనే సీతమ్మవారు కనబడ్డాదా అంటే లేదు, ముందు లంకని ఓడించాడు. ఆ తర్వాత లంకలో అణువణువున, అంటే ఒక అణువణువున వెతుకుతూ పోయాడు. అంతఃపురంలో వెతికాడు, నగరంలో వెతికాడు, రాజబాటలో వెతికాడు. ప్రతి దగ్గర వెతికేటప్పటికి కూడా సీతమ్మవారు కనబడవలేదు. దాసుడైన నేను ఏ విధంగా నేను వెనక్కి వెళ్ళి రాముడికి చెప్తాను సీతమ్మవారు కనబడలేదని? ఒకవేళ నేను ఆ మాట చెప్తే నా రాముడు ఉంటాడా? చనిపోతాడు సీతమ్మవారు లేదంటే. ఏం చెయ్యాలని చెప్పి పరివిధాలుగా ఆలోచిస్తూ తాను ఒకటి అనుకున్నాడంట. అంటే చూడండి, మనం ఎలా కొన్నిసార్లు మన పనులు జరగకపోతే ఏ విధంగా ఆలోచిస్తామో ఆ రోజులలో హనుమ అదే విధంగా ఆలోచన. నేను ప్రాణోపాయం చేసుకుంటాను, అంటే ఆత్మహత్య చేసుకుంటాను, రాముడి దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళలేను అనుకుంటాను. అయ్యో నేను చనిపోకూడదు, పాపం ఆత్మహత్య చేసుకుంటే, సరే ఇక్కడెక్కడైనా చెట్లల్లో ఉంటాను అనుకుంటాడు. పరివిధాలుగా ఆలోచిస్తున్న హనుమకు ఆఖరిన అశోకవనంలో సీతమ్మవారు కనబడ్డది. సీతమ్మవారు కనబడ్డ తర్వాత కూడా తాను సీతమ్మవారితో అంటాడు, అమ్మా నేను తనుగా పరిచయం చేసుకోకుండా తాను ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను రాముడి దాసుని తల్లి, రాముడు వచ్చిన దూతని నేను అంటాడు. తల్లి నేను ఈ విధంగా దాటొచ్చాను, మధ్యలో ఇవి చంపాను చేశాను, ఏ విధమైన పొగరుబోత్తనంతో ఒక్క మాట లేదు. దాసుడంటే ఏ విధంగా ఉండాలన్నట్టు చెప్తూ తాను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను రాముడి యొక్క దాసుడు తల్లి, సుగ్రీవుడు మంత్రిని తల్లి అని చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా తాను ఏమంటాడు, అమ్మా ఈ రామకార్యంలో నేను వచ్చాను, నువ్వు నా భుజాలపైన కూర్చో, నేను వెంటనే నిన్ను తీసుకెళ్తానంటాను. కానీ సీతమ్మవారు ఏమి, నన్ను ఎవడైతే ఎత్తుకొచ్చాడో వాడిని నా భర్త చంపాలన్న ఒక ప్రతిజ్ఞపూర్వకంగా, అంటే తన మనసులో ఆ సంకల్పం ఉంది కనుక హనుమతో రానంటుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తాయి. నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా ఆ నక్షత్రానికి ఎవరు అధిపతిగా ఉన్నారో తెలుసుకొని ఆ అధిపతి అయిన గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఓం ఘం శుక్రాయ నమః అనే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపం చేసుకోవాలి. ఓం ఘం శుక్రాయ నమః ఈ శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపం చేసుకుంటే పూర్వ ఫాల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శుక్రవారం లలితాదేవిని పూజిస్తే చాలా మంచిది. లలితా సహస్రనామ పారాయణ శుక్రవారం చేసి లలితాదేవి చిత్రపటం దగ్గర బెల్లం ముక్క నివేదన చేయటం, ఇంకా వీలైతే పొంగలి నివేదన చేసి అందరికీ పంచిపెట్టి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా లలితాదేవి అనుగ్రహం కలిగి జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రజపం చేయండి. శుక్రవారం లలితాదేవిని పూజించండి. విశేషమైనటువంటి శుభయోగాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక ఉత్తరం రాసిన, ఒక ప్రకటన చేసిన లోపం లేకుండా చక్కగా ఉంటుంది. అది ఈ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. అది కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది. దాన ధర్మాలు, అన్నదాన సత్రాలు,
విద్యాదానం ఇలాంటివన్నీ కూడా చేతనైనంత వరకు చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. చాలా భాషలు అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు కూడా కలుగుతాయి. శుక్రుడంటే ఆయన సర్వశాస్త్రాలు చదివిన ఆయన, సర్వశాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి గ్రహం శుక్రగ్రహం, శుక్రాచార్యుల వారు. అందుకే అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే శక్తి సామర్థ్యాలు కూడా ఈ నక్షత్రం వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బాగా ప్రయత్నం చేస్తే మార్షల్ ఆర్ట్స్లో కూడా రాణించే సూచనలు ఉన్నాయి. దేశ విదేశాల్లో మంచి పరిచయాలు పెరిగి అక్కడ వృత్తుల్లో అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. సమాజ సేవలో కూడా చురుకైన పాత్ర పోషించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు సహజ సిద్ధంగా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడు అంటే రాజయోగాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి, అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలు శాస్త్రాలు అధ్యయనం చేశాడు కాబట్టి జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి పుబ్బా నక్షత్రం వాళ్ళకి శుక్రుడి అనుగ్రహం చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జీవితంలో అభివృద్ధి సాధించాలంటే, ఆర్థికపరమైన సమస్యలు తొలగింపజేసుకోవాలంటే ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా రావి చెట్టు మర్రి చెట్టు ఈ రెండు కలిసి ఉన్న ప్రాంతం ఎక్కడుందో చూసుకోండి. ఎక్కడైనా సరే రావి చెట్టు మర్రి చెట్టు ఈ రెండు చెట్లు కలిసి ఉంటే ఆ కలిసి ఉన్న చోట మీరు ప్రదక్షిణలు చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అంటే పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళు రావి చెట్టు మర్రి చెట్టు కలిసి ఉన్న చోట ఎప్పుడు ప్రదక్షిణలు చేసినా కూడా వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటపడటానికి ఈ రావి చెట్టు మర్రి చెట్టు కలిసి ఉన్న చోట చేసే ప్రదక్షిణలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే మీ గృహంలో ఆగ్నేయ దిక్కులో వెండితో తయారు చేయబడినటువంటి ఒక చిన్న ఏనుగు బొమ్మను ఉంచండి. ఏనుగు అంటే రాజరికానికి, సకల శుభాలకు సంకేతం. లక్ష్మీదేవి కూడా ఏనుగులు తొండంతో నీళ్లు చిమ్ముతూ అభిషేకం చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏనుగుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆగ్నేయ దిక్కు అంటే అది అగ్నిదేవుడికి సంబంధించిన దిక్కు. అక్కడ ఏనుగు బొమ్మను వెండితో తయారు చేస్తే చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా ఉంచడం ద్వారా విశేషంగా కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం రోజు ఈ నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి పూర్ణాలు నివేదన చేయాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. శుక్రవారం ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే పుబ్బా నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి సంపత్తార ఉత్తరా నక్షత్రం, అంటే వాళ్లకు సంపదలు ఇచ్చే నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అందుకే పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉత్తరా నక్షత్రం ఎప్పుడు వచ్చిందో చూసుకోండి. ఆ ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజు సూర్య భగవానుడి చిత్రపటానికి జిల్లేడు పూలతో పూజ చేయండి. బెల్లం పొంగల్ నివేదన చేయండి. ఆ బెల్లం పొంగల్ అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే ఈ నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా విశేషంగా రాణించాలంటే, ధన ఆదాయం పెరగాలంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఉత్తరా నక్షత్రం ఉందో చూసుకొని, ఆ ఉత్తరా నక్షత్రం వీళ్ళకి సంపదలు ఇచ్చే నక్షత్రం కాబట్టి ఆ సంపదలిచ్చే ఉత్తరా నక్షత్రం ఉన్న రోజు సూర్యుడిని జిల్లేడు పూలతో పూజించండి. బెల్లం పొంగల్ నివేదించి అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే అద్భుతంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తెల్లటి పుష్పాలు ఉన్నటువంటి పూల కుండీని మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోండి. దానికి కారణం ఏంటంటే తెలుపు అంటే అది శుక్రుడికి ప్రియమైన రంగు కాబట్టి, ఈ నక్షత్రానికి శుక్రుడి అధిపతి కాబట్టి తెల్లటి పుష్పాలు ఉన్నటువంటి పూల మొక్కలు కుండీలో ఏర్పాటు చేసుకొని మీ గృహంలో ఉంచుకుంటే మీ గృహంలోకి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రవారం రోజు ఆవుకు అరటిపళ్ళు ఆహారంగా తినిపించాలి. శుక్రవారం గోమాతకు అరటిపళ్ళు ఆహారంగా తినిపిస్తే కూడా పుబ్బా నక్షత్రం వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. అన్ని రంగాల్లో తొందరగా రాణిస్తారు. వీలైనప్పుడు మీ చేత్తో తేనె ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే కూడా మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. శ్రీరామనామం అనునిత్యము వీలైనప్పుడల్లా జపించుకోండి. రామతారక మంత్రం, రామనామం, రామ 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 అని వీలైనప్పుడల్లా మనసులో స్మరించుకోండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు తొందరగా అభివృద్ధిని సాధిస్తారు. అలాగే శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి మీ ఇష్టదేవతను స్మరించుకోండి.
అలా చేస్తే శనివారం ఉండే ఉపవాసం వల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శుక్రుడికి సంబంధించిన మంత్రజపం చేయండి, లలితా అమ్మవారిని ఆరాధన చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించి ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.